మీడియా మాస్టర్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి ఫలితాన్ని విశ్లేషిద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు చాలా విశేషించి యోగించేటువంటి కాలంగా భావించాల్సి ఉంటుంది. ఇక్కడి నుండి 2.5 సంవత్సరాలు చాలా విశేషంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యార్థుల ఆలోచన సరళిలో మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అనేటువంటి విద్యార్థులందరూ కూడా ఇక మీదట డబ్బు సంపాదిద్దాం అనేటువంటి కసిలోకి నెట్టబడతారు. డబ్బు బాగా సంపాదిద్దాం, ఉద్యోగంలో సెటిల్ అవుదాం, కుటుంబాన్ని బాగా చూసుకుందాం అనేటువంటి ఆలోచనలో కుంభరాశి జాతకులు ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. టీచర్లకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కుంభరాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. ABCMNKPRS అనేటువంటి అక్షరాలతో ఉండేటువంటి సినిమా నటులైతేనేమి, టీవీ నటులైతేనేమి, టీవీ యాంకర్లు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, సీఎంలు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు మీ సమస్యలు నివారణ చేసుకోండి. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది. ఆ పూజ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరునల్లాల్లో శనీశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించండి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. మాస్టర్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు.